ఆదివారమున సమాధిని గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడై ఈ మహాభక్తులందరూ గదిలో తలుపులు వేసుకొని భయంతో వణికితులై గజగజలాడిపోతున్న వేళ సాయంకాలం తలుపులు మూసినట్టుండగా లోపలికి వెళ్ళిపోయాడు యేసయ్య. ప్రభునే తలుపులు ఆపగలవండి, దేవునికి స్తోత్రం. లోపలికి వెళ్ళిపోయిన చెల్లిపడట్టు చూస్తుంటే కలవరపడకండి, మీకు సమాధానం కలుగునగాక. అయిపోయింది, ఆత్మను పొందుకుంటున్నాడు. అయిపోయింది. పాప క్షమాపణ అధికారం ఇచ్చాడు. ఇంత బీభత్సం జరుగుతుంటే ఒకడు లేడు, మనోడు తమలేడు. అసలు యేసయ్యను వదిలేలా, లోకంలో కలిసిపోలా, పాత జీవితానికి వెళ్ళలా. కాకపోతే ఒక్క సండే కొట్టాడు. అట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళు కాదు, సేవను విడిచిపెట్టిన వాళ్ళు కాదు, సంఘాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కాదు, వేరే సంఘానికి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. కాకపోతే అప్పుడు ఎగ్గొడుతుంటారు. స్తోత్రం చెప్పండి. ఆయన రానే వచ్చేపాటికి వాడెక్కడ అడిగారమా ఏం చేస్తాం మరి, ఇలాగే ఉంటది మిస్ అయితే మరి అంతే. ఆయన కాదని వాడు ఇవ్వడండి ప్రపంచంలో. కేవలం వాడి కోసం మళ్ళీ సండే వచ్చాడంట. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి చివరి వచనాల్లో. మరలా ఆదివారము సాయంకాలము గదిలో కూర్చున్నప్పుడు ఈసారి తోమా వారితో ఉండెను. యేసు దగ్గరికి వచ్చాడు. క్యాజువల్ గా ప్రతి సండే వస్తాడు కదా, కాదు. మిగతా 10 మందిలో ఎవరితో మాట్లాడ, నేరుగా రావటమే. తోమా ఇటురా, నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టు, నీ వేలు నా గాయంలో పెట్టు. అవిశ్వాసి ఒక విశ్వాసం. ఇంకెవరితో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే ఎవరి కోసం వచ్చినట్టు చెప్పు? ఎగ్గొట్టినోడు కోసం, శిష్యులు చెప్పిన నమ్మనోడు కోసం. నేను ఆయన ప్రక్కలో చెయ్యి పెడితేనే గాని, గాయములో వేలు పెడితే కానీ నమ్మనని అవిశ్వాసాన్ని దర్జాగా ప్రకటించినోడి కోసం, సందేహపడిన వాడి కోసం, నేను గాయాల్లో వేలు పెడతాను అని మాట్లాడినోడి కోసం కూడా మరి ఒక్కసారి వెనక్కి వచ్చి మనల్ని దర్శించిన దేవుడు అయితే, నువ్వు ఆయన గాయాలు రేపడానికి కాదు, ఆయన దుఃఖపరచడానికి కాదు, సందేహంతో కాదు, అవమానించి కాదు, మునుపు ఎగ్గొట్టి కాదు, నీ దేశానికి సరిపడే అభిషేకం కావాలని, నీ జనమును రక్షించుకునే అభిషేకం కావాలని, నీ కుటుంబాన్ని ఉద్యములకు తెచ్చే అభిషేకం కావాలని, నీ చేతికి అప్పగించబడ్డ పని ఫలభరితముగా మార్చడానికి చాలినంత ఒక బలమైన అభిషేకం పొందాలని మరొకసారి తాకబండి ఎందుకు రాన్నా అరే డౌట్ వచ్చిన దగ్గరికి పోతే, నీకేమైనా డౌట్ ఉందా? నాకైతే లేదు. కొండకి ఎదురు చూస్తున్నా నేను, మరి ఒకసారి తాకుతాడని. నన్ను పిలిచినప్పుడు, దర్శించినప్పుడు, అభిషేకించినప్పుడు ఎలాంటి మార్పులు జరిగాయో అలాంటి ఒక పెను మార్పు మరలా నాలోకి వచ్చినట్లుగా మరి ఒకసారి ప్రభు నన్ను తాకాలని ఆశతో ఎదురు చూస్తా ఉన్నాను.